తెలంగాణ జనవేదిక ప్రతి ఆదివారం నిర్వహించుకునే సదస్సులో భాగంగా ఇది 403వ సమావేశం. ఈ 403వ సమావేశం అత్యంత కీలకమైన సమావేశంగానే వేదిక భావించింది. ఎందుకనగా మనము ఈ గత రెండు సంవత్సరాలుగా పాండమిక్ మహామారి కరోనా నుంచి అనేక మంది ఈ రోగాన పడి ఈ జబ్బును పడిపోయి మళ్ళీ చాలా మందిని కోల్పోయిన వైనం మనందరికీ గుర్తుంటుంది. మరి ఈరోజు మనము దాని గురించి మాట్లాడేదానికి అత్యంత చాలా ఇంపార్టెంట్ ప్రొఫెసర్ గారు ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో ఆంధ్ర యూనివర్సిటీలో అనేక ప్రయోగాలు చేసి అనేకమైన అంశాలపై వారు ఎన్నో ప్రయోగాలు చేసి దాని మీద ఈరోజు మనం అంచుకున్న అంశము ఈ మహమ్మారి సమయంలో మూలికా వైద్యం ఎలా పనిచేసింది, దాని వలన మనకి నిజంగానే మన సంరక్షణ జరిగిందా, ఆ సంరక్షణ వలన ఏమన్నా ప్రజలు బాగుపడ్డారా అనేది ఒక అంశంగా తీసుకోవడం జరిగింది. అయితే తెలంగాణ జనవేదిక ఎప్పుడు చేసినా ఒక వినూత్నమైన ప్రయోగమే చేస్తూ అనేకమైన అంశాలపై మనం ఈ వేదికలో మనం చర్చించడం జరుగుతున్నది. 400 సమావేశాల పైన మనం ఏర్పాటు చేసుకున్నామంటే దాని మీద మనకి ఎంత సమాజం పట్ల ఎంత అవగాహన ఉండాలి, సమాజం దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, ఆ సమాజం యొక్క అంశాలను మనం ఎలా చర్చిస్తున్నాం అనేదే ఇక్కడ ముఖ్యమైన అంశం. మరి 400 అంశాలు మనం ఇక్కడ చర్చించినప్పుడు మరి దాన్ని యొక్క పర్యావసనం ఎలా ఉంటుంది, ఆ యొక్క సమావేశాల యొక్క సమాజంపై ప్రభావం ఎలా పడుతుంది అనేదే మనం ఇక్కడ చర్చ చేస్తున్నాము. దాని యొక్క మనము 400 సమావేశాల పైన ఏర్పాటు చేసుకున్నామంటే మన యొక్క వేదిక యొక్క నిబద్ధత, ఆ నిబద్ధత యొక్క ఆ అంశాలను మనం ఇంత 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 క్షుణ్ణంగా చర్చిస్తున్నప్పుడు దాని మీద మనం ఒక అవగాహనతోనే ఉన్నామని మనం భావించాలి. మరి ఈరోజు ఇంతమందిని పొట్టన పెట్టుకుని మహమ్మారి వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనేది ఒక అంశమైతే, మరి నిజంగానే మూలిక వైద్యం భారతదేశం ఒక అనే వేదాల కాలం నుంచి మూలిక వైద్యం నుంచే అనేకమైన రోగాలను నిర్మూలన చేసినామన్నాం. ధనవంతరి ఇక్కడనే వచ్చింది. ధనవంతరి కూడా అనేకమైన అంశాలపై వాళ్ళు రోగ నిర్మూలన చేసిండ్రు అనేది మనకు తెలిసిన విషయం. మరి ఈరోజు ఇంత మనం చర్చిస్తున్న సమయంలో ఈ మహమ్మారిపై మరి అనేకమైన అంశాలు ఇలా టీవీలలో చర్చలు కానీ, ఆ తిప్పతీగ కావచ్చు, ఆ తీగ ఈ తీగ అని ఏదో అని అనేకమైన అంశాలపై అనేకమైన సంస్థలు కావచ్చు, అనేకమైన యు మే కాల్ దెమ్ క్వాక్స్ ఆల్సో, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రీతిలో చెప్పినారు. మరి ఈ మూలికలపై ఒక సైంటిఫిక్ ప్రయోగం కానీ లేదు, ఎక్స్పెరిమెంట్స్ కానీ లేవు. మరి అటువంటి ఎక్స్పెరిమెంట్స్ లేని అంశాలపై మా ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారు, నిజంగానే ఆ మూలిక వైద్యము ఈ మనకు ఏమన్నా లాభం చేకూరిందా, ఆ లాభం వల్ల ఏమన్నా ప్రజలు బాగుపడ్డారా అనేది ఇవాళ ముఖ్యమైన అంశంగా మనం భావిస్తూ దాని మీద చర్చించడానికే ప్రొఫెసర్ బి గంగారావు గారు ఆంధ్ర యూనివర్సిటీలో ఫార్మస్యూటికల్ సైన్సెస్ లో సీనియర్ ప్రొఫెసర్. he has lot of experience. వారు 1986 లో బీఫార్మా చేసినారు, 1988 లో ఎంఫార్మ్ చేసినారు, 1997 లో పిహెచ్డి ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, 2001 లో పిహెచ్డి యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో Strathclyde, Glasgow, Scotland, UK. Postdoctoral fellow, Southern Cross University, Lismore University, 2007 lo. And professional skills and instrumentation, animal handling gained at home office, UK certificate in experimental animal handling, awards and competitive scholarships, DST Travel Award to attend and present a scientific poster in International Pharmaceutical Federation, FIP Amsterdam. Best Teacher Award, AP Best Teacher Award 2012. Endeavour Research Postdoctoral Studies, Southern Cross University, Australia, 2007. UGC International
to attend a travel award, to attend and present a scientific poster in FIP's World Congress of Pharmacy and Pharmaceutical Sciences held in Sydney, Australia during 4th and 9th September 2003. FIP Travel Award to attend and present a scientific poster in Millennial World Congress of Pharmaceutical Sciences, San Francisco, USA, held between 16th and 20th April 2000. Best Poster Award selected by Celsius Inflammation Group Glasgow for a Best Poster Award presented in Ottoman Research meeting held at Glasgow in Royal Infirmary, UK 1999. Higher studies abroad secured a PhD in pharmacology from UK with a National Overseas Scholarship, Ministry of Social Justice and Empowerment, Government of India. ఇట్లా అనేకమైన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్. He has got a teaching experience from 88 లెక్చరర్ గా చేసినారు, 88-90, 94 to 2002 associate professor, and 2002 to January is still a professor in Andhra University, Visakhapatnam. Administrative experience వచ్చి January 2020, December 2020 ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరంలో రిజిస్ట్రార్ గా పనిచేసినారు. 2016 to 2019 చైర్మన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఆంధ్ర యూనివర్సిటీ. 2013 to 2016 principal AU College of Pharmaceutical Sciences Andhra University, and 2011-2014 Board of Studies Chairman Pharmaceutical Sciences Andhra University. 2005 to 2010 Executive Council of Andhra Pradesh member Academic Senate of Andhra Pradesh 2005 to 2010. 2000 Warden 2002 to 2005 AU Engineering Hostels. ఇట్లా అనేకమైన పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ గారు. క్రెడెన్షియల్స్ పియర్ రివ్యూడ్ పబ్లికేషన్స్ 146 వాళ్ళు పబ్లికేషన్స్ ఆర్టికల్స్ చేసినారు. 32 నేషనల్, 114 ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఉన్నాయి. సెమినార్స్ కాన్ఫరెన్సెస్ అటెండెడ్ 36, 21 నేషనల్, 17 international. Books published and edited 2, PhDs awarded 40, M.Pharma projected award 79. ఇట్లా అనేకమైన ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ గారు మనకి రావడం నిజంగా తెలంగాణ జన వేదిక చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగానే నేను భావిస్తున్నా. వారికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఏ రోజు వారితో మనం ఈ వేదిక వారికి మనతో షేర్ చేసుకోవడం నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇప్పుడు నేను మన మోడరేటర్ ఆకుతోట శ్రీనివాసులు గారికి సభను అందించే ముందు వారు ఈ సభని దాని సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసి ప్రొఫెసర్ రంగారావు గారికి సభను అందిస్తారు. వారికి ఇచ్చే ముందు నేను మన రాజ్యాంగ పీఠికను ఒకసారి చదివి మీ అందరికీ మళ్ళీ మన రాజ్యాంగం ఎంత నిబద్ధతతో రాసుకున్నామో ఈ ప్రజలందరికీ ఇవాళ మన నిజంగానే రాజ్యాంగ బద్ధమైన పాలన జరుగుతుందా, రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పాలన చేస్తున్నారా, రాజ్యాంగ స్ఫూర్తితోని మనకి అన్ని ఏదైతే మనకి ఈ రోజు పాలన జరుగుతుందో మనకు మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగంలో మనకు పాలన అందిస్తున్న ఈ రోజు ప్రభుత్వాలు పాలన అందిస్తున్నాయా, రాజ్యాంగంలో రాసుకున్నట్టు న్యాయం జరుగుతుందా, రాజ్యాంగంలో జరిగినట్టు మనకు నిజంగానే సమన్యాయం జరుగుతుందా అనేది మనం పీఠికను చదివితే మనకు అర్థమవుతుంది. పీఠికను చదివితే రాజ్యాంగం ఇంకా మనకు బతికే ఉన్నదని మనకు తెలుసుకునే దానికే తెలంగాణ జనవేదిక ప్రతి మీటింగ్ లో ఈ పీఠికను చదివి ప్రజలకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలతో స్వతంత్రాన్ని, అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభాతత్వాన్ని పెంపొందించడానికి
ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాం. అంటే ప్రజలందరూ ఈ రాజ్యాంగాన్ని మనమే ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకున్నామనే ఆ రోజు రాజ్యాంగాన్ని అంత నిబద్ధతోని రాసిన రాజ్యాంగాన్ని మనమే సమర్పించుకున్నామని తెలియజేస్తూ వచ్చిన ఈ రాజ్యాంగానికి నమస్కరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆకుతోట శ్రీనివాసులు గారిని సభను కండక్ట్ చేయమంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ కు చేసినటువంటి ప్రొఫెసర్ గంగారావు గారికి, వేదిక సభ్యులు, మిత్రులు, ఇతర పెద్దలు, మిత్రులందరికీ సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన 2 సంవత్సరాల కాలంగా ప్రపంచాన్ని మొత్తం వణికిస్తున్నటువంటి యొక్క COVID-19, దాన్ని మనం కరోనా అనేటువంటి పేరుతో పిలుస్తున్నటువంటి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా ప్రపంచం అంతా కూడా గడగడలు ఆడిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగానే ఇవాళ మనం ఎన్నుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం మూలికా వైద్య సహాయంతో COVID-19 నుండి సంరక్షణ అనేటువంటి అంశాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది. నిజానికి భారతీయ సమాజం కొన్ని వేల సంవత్సరాల నుండి వైద్య రంగంలో కానీ వైద్యానికి సంబంధించినటువంటి విషయాల్లో పురాతన కాలం నుండి కూడా సరే మనకు తెలిసినటువంటి వైద్యాన్ని, అది ఆయుర్వేదం అంటామా లేదా ఇతర రకాలైనటువంటి అనేక వైద్యాలు భారతదేశంలో ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ భారతదేశంలో చూసుకున్నట్లయితే హోమియోపతి కానీ, యునాని కానీ, అలోపతి కానీ, నేచురోపతి కానీ, ఆయుర్వేద వైద్యం కానీ, హెర్బల్ కానీ, లేదా మంత్రాలు, తంత్రాలు కానీ, సాయత్తులు కానీ, ఇలాంటి పేరుతోని అనేకమైనటువంటి వైద్య విధానమైనటువంటి భారతదేశంలో ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే కేవలం గత 100 సంవత్సరాల క్రితము మనకు తెలిసినటువంటి హోమియోపతి కానీ, లేదా నేచురోపతి కానీ, లేదా హెర్బల్ సంబంధించినటువంటి విషయాలే భారతీయ సమాజంలో కనబడుతుంది. కానీ ఈ యొక్క గత 50-60 సంవత్సరాల నుండి అలోపతికి సంబంధించినటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున మన ముందు కనబడుతుంది. అంటే గత వేలాది సంవత్సరాల నుండి వచ్చినటువంటి వైద్య విధానాన్ని కేవలం ఒక 60-70 సంవత్సరాల నుండి మాత్రమే ఇవాళ నూతన వైద్య విధానం వైపు మళ్ళిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దాంట్లో కూడా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రపంచం మొత్తాన్ని కూడా ఇవాళ ఒక ఫార్మా మాఫియా అనేటువంటిది ప్రపంచాన్ని ఏలేటువంటి సమయం మనం కళ్ళ ముందు కనబడుతుంది. అది ప్రధానంగా ఈ COVID-19 లోపల జరిగినటువంటి సందర్భం లోపల ఇవాళ ఫార్మా మాఫియా అనేటువంటిది ప్రపంచాన్ని మొత్తం కూడా తన గుప్పెట్లో పెట్టుకొని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా వాళ్ళ యొక్క ఆధిపత్యంలో ఉంచుకున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాకుంటే ఇవాళ మూలికా వైద్య సహాయంతో మనము కోవిడ్ నుండి రక్షణ అనేటువంటి విషయం లోపల మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, సో దాంట్లో భాగంగానే ఇవాళ ఆనందయ్య వైద్యము సంబంధించినటువంటి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఆనందయ్య వైద్యం గురించి మనం వింటే దాని మీద పెద్ద ఎత్తున పెద్ద దుమారము నెగిటివ్ గా ప్రచారం చేసేసి అతన్ని జైల్లో కూడా పంపేటువంటి ప్రయత్నాలు ఫార్మా మాఫియా చేసిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దాంట్లో భాగంగానే ప్రధానంగా తిప్పతిగా అనేటువంటి దాన్ని మనము అమృత వర్షిణి అనేటువంటి ఒక ఆకు ఏదైతే ఉందో దాని సహాయం ద్వారా కూడా ఈ యొక్క కరోనా నుండి రక్షణ పొందొచ్చు అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం అనేటువంటిది జరిగింది. కానీ ఇవాళ భారతదేశంలో ఉండేటువంటి వైద్య విధానం దాన్ని అంగీకరించలేదని వాటిని మూసివేయడం అనేటువంటిది కూడా మనం చూసినటువంటి విషయమే. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనము రోడ్ల మీద పోతూ ఉంటే ఈ యొక్క మూలికా వైద్యానికి సంబంధించి రోడ్ల మీద మైకుల ద్వారా ప్రచారం చేస్తూ ఉంటాం. మనము గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ అంగడిలో కానీ వాటిల్లో పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ పట్టణాలు, నగరాల్లో అయితే ఈ యొక్క రోడ్ల మీద పెట్టేసి వాళ్ళు మైకుల ద్వారా మూలికా వైద్యానికి సంబంధించినటువంటి అనేక రోగాలకు నిరాకరించేటువంటి మందులను ఈ యొక్క మూలికా వైద్యాలను వాళ్ళు అందించేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కానీ పెద్దగా పట్టించుకోం. ఎవరైనా దాని దగ్గరికి పోయేట్లంటే
వీడికి ఏమి రాదు, పిచ్చివాడు వాళ్ళ దగ్గర పోతున్నాడు అనుకునేటువంటి పరిస్థితులు ఇవాళ భారతీయ సమాజం ఉంది అనేటువంటిది చాలా స్పష్టం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకు అంటే మూలికా వైద్యం అనగానే ఎవరో చదువురాను వేసుకున్నాడు, మనకు అవసరం లేదు అనేటువంటి ఒక సందర్భం కలదు. అదే ఆయుర్వేదం కూడా అలాగే అయిపోయింది, హోమియో అలాగే అయిపోయింది, యునాని అలాగే అయిపోయింది, నాచురోపతి అలాగే అయిపోయింది. ఇవన్నీ కూడా ఈ వైద్య విధానాలన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి ఇవాళ కేవలం ఒక ఇంగ్లీషు వైద్య విధానాన్ని మనము కనబడుతుంది. అదే ఇవాటి ఇంగ్లీష్ వైద్య విధానాన్ని ఇవాళ మనం అవలంబిస్తున్నాం. దాని మీద ఇవాళ ప్రపంచం అంతా కూడా ఆధారపడింది. దాంట్లో భాగంగానే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ యొక్క ఫార్మా మాఫియా వాళ్ళు ఏం చెప్తే అది ఇవాళ మనము దాన్ని అనుసరిస్తున్నామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ మూలికా వైద్య సాయంతో ఏ రకమైనటువంటి రక్షణ కల్పింది అనేటువంటి విషయం మీద ప్రొఫెసర్ గంగారావు గారు వారు సైంటిఫిక్ గా లేదా శాస్త్రీయబద్ధంగా కొన్ని విషయాలు చెప్పినట్లయితే ఈనాటి సమాజం, భారతీయ సమాజము కొద్దిగా అర్థం చేసుకొని పాత వైద్య విధానాల వైపు కొద్దిగా ఏమైనా మరలుతారేమో అని చెప్పేసి మనము చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో కాబట్టి ప్రొఫెసర్ గంగారావు గారు వారు ఫార్మస్యూటికల్ సైన్సెస్ లో హెడ్ డిపార్ట్మెంట్ గాను, మోడల్ స్టడీస్ చైర్పర్సన్ గాను మరియు డీన్ గాను, అదేవిధంగా వారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గాను, తర్వాత 2012 సంవత్సరం లోపల బెస్ట్ టీచర్ అవార్డు గాను వారు దేశ విదేశాల్లో అనేకమైనటువంటి సెమినార్ లో పాల్గొనడమే కాకుండా దేశ విదేశాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆర్టికల్ రాయడం, వారి దగ్గర కొన్ని పదుల సంఖ్యలో విద్యార్థులు PhD డిగ్రీలు పొందడంలో వారు ఇవాళ ప్రపంచ దేశాల లోపల ఫార్మా రంగం లోపల పనిచేయడం కూడా మనము చూస్తూనే ఉన్నటువంటి విషయం. కాబట్టి వారికి అపారమైనటువంటి 30 సంవత్సరాల సుదీర్ఘ అధ్యాపక వృత్తిలో అనుభవం ఉంది. కాబట్టి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో వారికి అనుభవం ద్వారా వాళ్ళ మూలికా వైద్య సాయంతో COVID-19 నుండి రక్షణ పొందడం ఎలా అనేటువంటి విషయం మీద వారు మాట్లాడతారు. వారు ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో హెడ్ గాను, మోడల్ స్టడీస్ చైర్మన్ గాను, డీన్ గాను పనిచేశారు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం లోపల. అదే విధంగా వారు బెస్ట్ టీచర్ అవార్డు కూడా 2012 సంవత్సరంలో నాకు తెలిసి వారికి కాకతీయ యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్ కొకాటే గారికి కూడా వారికి స్నేహ సంబంధాలు ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వారు మూలికా వైద్య సాయంతో COVID-19 నుండి రక్షణ అనేటువంటి విషయం మీద ప్రొఫెసర్ బి గంగారావు గారిని మాట్లాడవలసిందిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ప్రొఫెసర్ బి గంగారావు గారు. మీకు స్క్రీన్ షేరింగ్ ఓపెన్ చేసిన సార్, యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్ సార్. ఓకే సార్, వస్తుంది స్క్రీన్ షేర్ అయింది సార్. ఓకే సార్. Good afternoon, each and everyone. Am I audible, sir? Yes, sir. Please. Okay, sir. Yes, sir. ముందుగా నేను మీ గ్రూప్లో అది తెలంగాణ జన వేదికలో ఈ టాక్ ఇవ్వడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు 403 ఎపిసోడ్లో ఉన్నారు. మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను దీని గురించి. అలాగే నా గురించి మీరు చెప్పిన రామారావు గారు, తక్కెళ్ళపల్లి రామారావు గారికి కానీ, ఆకుతోట శ్రీనివాసరావు గారికి కానీ నా గురించి మంచి మాటలు చెప్పినందుకు, ఇంట్రడ్యూస్ చేసినందుకు మీ అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అయితే నేను మొన్న జనవరిలో రిటైర్ అయ్యాను. నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి జనవరిలో రిటైర్ అయిన తర్వాత నేను ఒక ప్రైవేట్ కాలేజ్కి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ప్రైవేట్ కాలేజ్, ఆ ప్రిన్సిపల్ KJR కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, బూరుగుపూడి, రాజమండ్రి. ఇప్పుడు అక్కడే వర్క్ చేస్తున్నాను నేను. అంటే ఇది మీరు కవర్ ఇంకా నేను రిటైర్ అవ్వలేదనుకుంటారన్న ఉద్దేశంతో నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను అన్నమాట. నెక్స్ట్ ఈ కరోనా దాని గురించి మీకు చెప్పాలంటే, కరోనా మీకు తెలుసు, గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక విధాలుగా మనం బాధపడుతూనే ఉన్నాం కరోనా గురించి. అందులో భాగంగా
ఫస్ట్ వేవ్‌లో చాలా మటుకు మనం నష్టపోయాం ఫస్ట్ వేవ్‌లో. రెండో వేవ్‌లో వచ్చి ఫస్ట్ వేవ్‌లో ఏమనుకున్నామంటే ఇది ఆహ్, బరువైన ఈ వైరస్ చాలా బరువైంది. గాలిలో ఎగరదు. అందు గురించని మనం ఏంటంటే ఫిజికల్ డిస్టెన్స్ ఒక 6 ఫీట్ పెట్టుకుంటే చాలు. 6 ఫీట్‌లో మనకి ఈ డ్రాప్స్ అనేవి కరోనా వైరస్ డ్రాప్స్ అనేవి చేరవు. అలాగే దాంతో పాటుగా మనం హ్యాండ్ వాషు తర్వాత ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటే అది మనం ప్రివెంట్ చేయొచ్చు అనుకున్నాం. సెకండ్ వేవ్‌లో వచ్చేటప్పటికి దీని యొక్క బరువు తగ్గిపోయింది. వైరస్ బరువు యొక్క మ్యుటేషన్స్ వల్ల వైరస్ బరువు తగ్గిపోయి దాని ద్వారా ఏమైందంటే ఇవి కమ్యూనికేబుల్ డిసీజ్ లాగా తయారైంది సెకండ్ వేవ్‌లో. అప్పుడు చెప్పాలంటే వెరీ యంగ్ పీపుల్ చాలామంది చనిపోయారు. వెరీ యంగ్ పీపుల్. నా సర్కిల్‌లో వచ్చి నాకంటే చిన్న పిల్లలు దాదాపు నలుగురు, ఐదుగురు చనిపోయారు నాకంటే చిన్న పిల్లలు. సార్ యామ్ ఐ ఆడిబుల్ సార్? Yes, sir. Yes, Yes, sir. yes. Yes, sir. ఓకే సార్. సో దిస్ ఈస్ ద పాండమిక్ సిట్యుయేషన్ ఆఫ్ దిస్ ఆన్ దిస్ నేను ఫస్ట్‌గా మనోజ్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. మనోజ్ రెడ్డి గారు, రామారావు గారు కూడా మాట్లాడారు నాతోటి. ఇంకా అందులో ఉన్న నేను చూసాను వాత్సాయన గారు, తర్వాత శ్రీనివాస్ గారు ఎవరో ఉన్నట్టున్నారు. వీళ్ళందరూ కూడా నాకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. Today I am going to talk on the issue of emerging interventions of herbal drugs products or natural products in the prevention of COVID-19. I would like to tell some introduction about this coronavirus. The coronaviruses are the infectious agents of respiratory tract infections, but can also affect the digestive tract and systematically infect both humans and animals. Coronavirus are single-stranded RNA viruses which are highly diverse and first reported in 1960. Primarily, corona strains reside in bats and wild birds and can spread to other living organisms. The first case of COVID-19 was reported in Wuhan City, China on December 31st, 2019. And sometime later, Thailand reported the first case of the disease outside of mainland China on January 13th, 2020. The virus that causes COVID-19 is believed to have originated in bats and then spread to humans, possibly through snakes and pangolins, perhaps by contamination of meat from wild animals and seafood in meat and seafood market in China. At present, about 215 countries and territories around the world are affected by COVID-19, notably China, USA, UK, Spain, France, and Italy are the most severe because of COVID-19. As per World Health Organization dashboard, this pandemic has been claimed as on 10th September 2021. The statistics are like this. Globally, the cases are confirmed 22 crores 30 lakhs 22,538 and the death 46 lakhs 2,888 globally deaths. In case of India, 3 crores 31 lakh 74,954 cases are confirmed. Out of that, 4,42,882 cases were death cases were noted. If you see the AP and Telangana, there are vast difference between AP and Telangana, 10 times different. In AP, 20,27,650 cases confirmed. Out of that, 13,970 cases death cases.
And of course, from that it is cured, but the statistics doesn't, I did not get any statistics from the global and India. And if you see the Telangana, 6,61,006 confirmed cases, 3,892 death cases, the cured cases 6,51,076. It means the pandemic situation is very less than AP in Telangana. That is the statistics of the present, the updated statistics of the corona situation. What are the common symptoms of the corona? It includes fever, cough, shortness of breath, and diarrhea. But in severe cases, it may cause pneumonia or even death. The incubation period may be 14 days or even longer. The disease infectious up to this latent period and can spread from one person to another via respiratory droplets, close contact, and also via the fomites like furniture or cloths or something like that, which we are wearing at the time. And the SARS means severe acute respiratory syndrome coronavirus second type. Actually, the coronavirus, this type of coronavirus is long back found, and now that mutated coronavirus now this time find out, and this is a positive sense single-stranded RNA beta coronavirus with almost 28,882 base pairs genome that encodes viral proteins in up to 14 open reading frames. There are 4 major viral structures in this COVID coronavirus. One is the spike S protein, envelope E, membrane M, and nucleocapsids. These all the 4 types of proteins are involved in this disease. The structure proteins SARS-CoV-2 from the viral capsid that encapsulates the genome and also facilitate the entry process to human cells through the angiotensin converting enzyme 2 receptor. Actually, this receptor is there with the membrane of the cell, and this receptor enzyme, it will help the SARS virus to entering into the cell. This is because of this angiotensin converting enzyme, it is prevailing. The virus is prevailing. Usually, viral risks are difficult to control and have a more comprehensive public health impact. So, viral pathogens like HIV, human influenza, SARS, chikungunya, Ebola, Zika have received more attention and have threatened more modern healthcare and pharmaceutical sector. Till now, there are no absolute therapies for COVID-19, but preventive and supportive therapies are employed to control further complications and organ damage. Based on the information available, key reasons of the new drug targets are RNA-dependent RNA polymerase. This is it is one of the target area, and the cell membrane receptors SARS-CoV virus 2, that is angiotensin converting enzyme, that is one of the another target area, and spike protein S protein the another area. These are the target areas to prevent the COVID virus. The antiviral mechanism of plant extracts varies as per the structure and the replication process of the virus. Some plant help to increase the inherent antiviral immunity of our body.
Some of the studies have already proven that plant extracts can be used for the preparation of peptides, proteins with the medicinal value, which can be a good source of vaccines and protein peptide based treatment. However, screening of new therapeutic products will take an extended period, and medicinal plants could be an alternative which is already tested by various ethnic groups since the ancient period. It is believed that medicinal plants are the primary source of healthcare for nearly 85,000 of the global population, and more than 40% of synthetic drugs available in pharmaceutical market are derived from the plants and microbial based natural products. In order to find out the potent antiviral drug of the COVID-19, research should be directed ultra high throughput as well as for screening of hundreds of natural products. The era of antiviral drug developed was begun after the approval of idoxuridine, a compound in June 1963, which was the first anti-herpes antiviral drug that inhibit viral DNA synthesis. Actually, this as I told in the last slide, the virus was found in 1960. Later on, their work, the inhibitory, they find the inhibited compounds in 1963. That is idoxuridine. It is a synthetic compound. It is a synthetic compound. Since then, more than 90 drugs of different functional groups have been authorized for the therapeutic purpose of viral diseases, including HIV, hepatitis B virus, hepatitis C virus, and influenza virus infections. On the other hand, increasing antiviral drug resistance, ADR, like an herpes and hepatitis B virus, is a pressing concern, emergency concern, and ADR could be managed by understanding the mechanism of resistance pattern and the formulation of new drugs, optimization of compound delivery, and host components. High costs and adverse side effects of the synthetic drugs, along with the emergence of ADR, has demanded the safe and novel antiviral drugs from the natural origin. Herbal drugs have become an exceptional alternative for the formulation of antiviral drugs that can inhibit multiple aspects of the virus replication cycle. Furthermore, plant-based antiviral compounds have been shown remarkable results even in multiple clinical trials, for instance, anthocyanins-like compounds. This is actually the scientific, we are starting the scientific evidences on the control of the coronavirus. If you see the history of the coronavirus, how it started, on 12th February 2020, World Health Organization announced the emergence of severe respiratory infection disease known as human coronavirus disease, COVID-19. Then the phylogenetic investigation reveals the exact identity of the virus and its similarity to the previous virus, that is severe acute respiratory syndrome coronavirus V, SARS-CoV. This is previously identified one strain, and this is, if you compare with this strain, present strain, it is almost 89.9% of nucleotide similarity, and also more than 95% of homology with the key drug targets. So if you compare with the previous one, almost these two are similar. Similar in nucleotides and homology.
The new lethal and highly infectious virus was designated as SARS-like coronavirus. This is the novel coronavirus which is identified in the COVID-19. This because of this only we are facing the so much problem as COVID-19. And to date, 4 human coronaviruses have been identified. From the SARS, there are 4 strains identified, that is human coronavirus OC43, that is beta coronavirus, and human coronavirus 229E strain, alpha coronavirus, human coronavirus B NL63, this is another strain, and coronavirus HQ1 another strain, that are responsible for the SARS COVID virus disease. The fact that SARS virus has highly phylogenetic similarity to 2 strains, that is HCO virus and HCO virus 229E. These 2 are similar to the SARS main SARS virus. The main causative agent of the common cold has guided scientists in their search for the new anti-SARS COVID virus 2 compounds. It was found that the angiotensin converting enzyme in the SARS COVID virus host receptor is the same as that in the SARS COVID virus host receptor. Therefore, targeting angiotensin converting enzyme can be one of potentially promising approach to hamper the current pneumonia outbreak. In addition, previous studies highlighted the importance of using drugs to inhibit enzymes involved in SARS-CoV virus replication, such as SARS-CoV virus 3C-like protease and SARS-CoV virus papain-like protease, and these are another 2 proteases targeted to inhibit to stop the COVID enzyme. These enzyme inhibitors stop the virus from expressing key replicative enzymes such as RNA dependent RNA polymerase and helicase. Helicase also is bind to the nucleotides of the cell, nucleotides of the cell. If you see, as I told you in the last slide, and what are the present human SARS-CoV coronavirus V2, and it has the strains, these following the 4 strains. The above 2 strains are similar to this main virus, and these viruses are the target enzymes to stop the spread of the coronavirus, and where we are phytochemical, nothing but natural products or herbal products, and these are the targets to, if they block the virus replication, the enzyme, the virus can be stopped. Virus can be stopped, and where these natural products can be useful in the suppression of the COVID disease. So this is one of the these are the targets to inhibit the COVID-19 by the natural products. So what are you can see for the information, for your knowledge, I am giving this slide because these, how many viruses are there? 7 human coronaviruses are there. Out of that, 4 normal and 3 novel. The novel means which are SARS COVID-19, and these are the order of these viruses, and there are 3 families viruses. Out of 3 families, alpha coronavirus, beta coronavirus, gamma coronavirus, and other viruses also there. Out of that, you see down of this one, HK229E and NL63. These are alpha type of coronaviruses strains,
and HCOV virus and HKU1 and HCOV OC43 beta and MERS, the Middle East respiratory syndrome, Middle East respiratory syndrome coronavirus, and the SARS virus. These are all strains which are developed from this family. This is also for your kind information and for better understanding. There are some targets there, the stages to stop this disease. If you see the top of that one, this is the coronavirus strain, and these are spike proteins. When it is entering into that cell, our body cell, and their cytoplasm, these are all cytoplasm in the cell. And when it is entering there, you can use, before entering, you can use the preventive measure. You can take the Oseltan, these are all antiviral drugs. You can use these drugs. You see that the red one, at this stage, you can stop this virus. Or if it enter into the cell, there you can hydroxychloroquine, the first drug which I identified when COVID is started in 2020, this January 2020, all people are, the doctors used to say that hydroxychloroquine is the better drug to stop the viral diseases. At that time, this is erythromycin or something like that. The two drugs are widely used by that time the people. Okay, and after that, if it is still it is going on, and the release of viral genomes. Here, if we enter into this, it will release the viral genomes. There you can use another type of compounds, viral drugs, to stop this one. Even after this, if it is reached another, it is a cycle of reaching the, in the cell, cycle of development of the disease in the cell. So after that, acyclovir, these after translation of viral polymerases, if you stop the polymerase, you can stop the disease. And if the disease going on, the treatment is not suitable at the time, it will the disease will reach to another stage, that is a replication of the RNA and the transcription. From there, the RNA will change like the five components, which is the replicated genome RNA, genomic RNA, and the subgenomic transcript. What I told you in the last slides: nucleocapsids, spike proteins, membrane proteins, envelope proteins. All these proteins will be, these are the endoplasmic reticulum. It will go into the endoplasmic reticulum in the cell. From there, these four groups and mRNA and this nucleocapsid, and these are all get together, and it will form a virion formation. It is again, it is forming virus forming. From there, it will go to another cell like this. This is the life cycle of the coronavirus. And when entering into the cell, and it is transformed from cell to cell. This is the progression of the disease. I don't know whether you understand or not, but this is not actually my area, but I am very interested to learn this disease and the plants acting on the disease. Okay. Next, different plant extracts studied for antiviral activity. So these are all the plant extracts which are studied for the activity. And if you see the Nepeta nepetella, and that from the genus, these are all species, and these are belongs to the family like this. And I can't explain all these things, but what is the mechanism of this disease? All these plants. Sir, can you name them in Telugu, sir? Local language lo? Actually, it's not available in the Telugu, sir. These are all Nepal and other countries' names.
Of course, some are there in that. I tried to put the Azadirachta indica VAPA. You know that Azadirachta indica. Well-known Jetamancy in Telugu. Not all the, and if you want anybody, and I will sort it out, and next time I will send it to you, sir. All the plans. Okay, sir. Okay. I will send us, and I had some books, which I missed there in the Rajahmundry. Now I am in Visakhapatnam. Sometime later, I will Padapatri Gemini Selvata Parapatri, Kesia Alata Senna. అలాగే క్లిటోరియా టర్న్ అంటారా, ఇండిగో వైటెక్స్ నెగుండో అనేది కూడా టీనోస్పోరా కార్డిపోలియా తెప్పతేగ టీనోపోరస్ కార్డిపోలియా. So for all these there are Telugu names, but not for all. Okay, if available, I will send the Telugu names also, sir. So these are the not only these. I put only 47 plants, sir, but there are so many plants which are possessing antiviral activity, and these are for sample only. I put this, not all the plants. Okay, sir, and definitely I will collect the Telugu names. I will send accordingly. Okay, sir. Different classes of pure molecules isolated from the plants studied for antiviral activity. You know that there are so many compounds, classes of compounds like alkaloids, flavonoids, terpenoids, saponins, lignans, neoniglans, flavonols. Like these compounds, classes of compounds are there in the carbohydrates, there in the plants. So from that, the more organic compounds like flavonoids, alkaloids, and terpenoids, lignans are the more active compounds where they are in middle polarity order. You know that the polarity system, low polar compounds to high polar compounds, and basing on the molecular weights of the compounds. The low polar compounds usually, waxes, some steroids, all the low polar compounds. If you see the steroids like compounds, sapon steroid compound, they are around 100 to 150 or 160, like that range. If you medium polar compounds to up to 360 200 to 360 medium polarity, that compounds are very much active compounds which are easily involved in the human body system, where the pH is matching, both are pH is matching there. And high polar, they're very difficult. High polar, they make high polar compound, we have to make them as a salts, and salts can be easily dissolved in the body fluids. So like that, the compounds are when it is in middle stage, they are very useful and easily absorbed in the body fluids. So I am giving some of the compound which are, these are the natural compounds which are patented for anti-SARS-CoV activity. Now the present strain is SARS-CoV-2, COVID-2, but this is in 1960s. The SARS-CoV-2 was found in 1960s. From then, they worked on the natural products, and they found that these are very useful, and they are inhibitory. The inhibitory activity of these compounds are published and reported and patented also for this type of compounds. What are the mechanism of this compound? The anti-SARS-CoV activities with different mechanism of action. Natural products patented in this period of SARS were, already I told one of the targeted this one. This is the CL protein, link
3C linkage protein inhibitor. This one, that is the mechanism. As I told, the alkaloids, these are all alkaloids. You know that the some types of alkaloids. What are the mechanism? The lycorin is a recent one which is worked on the COVID-19 V2 also. And it is more potent. Natural lycorin is a more potent than the commercially available lycorin. If you see the the lycorin, this structure, and since because of the time each group I am giving only one mechanism for one compound, one mechanism. If you see the reserpine and their analogs, reserpine analogs. So from this, the inhibition of sarcovirus much higher than the reserpine. The analogs has given more higher activity than the reserpine. These analogs. If you see anthraquinone glycosides, these are where the sugar moieties are there. Where the sugar moieties are there, they are glycosides. Anthraquinone glycosides, they are targeted the interaction of SARS-CoV virus, this spike protein. This is spike protein with angiotensin converting enzyme 2 is of particular interest in the search for anti SARS virus agents. Imidine blocking the binding of S protein with ACE2. As I explained in the life cycle of the spoon, the enzyme where the binding enzyme, that is angiotensin converting enzyme, that is help the virus to enter into the cell by where the cell spike is there, spike. So if you minimize this binding with both this, the spike cannot be going to the cell. That is the mechanism here. It is going. It is there in this. And next, flavonoids and flavonoid glycosides, where the sugar moieties are there in the structures, they are all glycosides, and others are flavonoids. What is the flavonone? Hesperidin is there. Here hesperidin, I am telling about the hesperidin 19 is there, 19 in the previous slide, 19. That I am the mechanism of the hesperidin is dose dependently inhibited the SARS virus. This is called 3C linkage protease cleavage activity. However, the capacity of 19 to inhibit SARS virus for the first time. This is the first time find out the this mechanism through the hesperidin, flavonhesperidin. Lignans, as I told in the last time, lignans and lignans, compounds 69 to 73. These are all 73. Strong inhibitory activity against SARS virus. Because this is also protease, linkage protease, 3C linkage protease. Like that, gallic acid derivatives. These are higher compounds. Actually, gallic acid derivatives are higher compounds, and by adjusting the pH, and these molecule can be absorbed in the body. These gallic acid exhibited potential antiviral activities against the human immunosyndrome, HIV, SARS, and a pseudo type SARS virus, effectively inhibit the entry of the HIV to its host cell. Inactivate that 74 is highly specific against the SARS virus. Here the SARS virus, the 74 is the highly specific against SARS virus. Here terpenoids, terpenoids, there are many terpenoids like monoterpenoids, sesquiterpenoids, diterpenoids, triterpenoids. The triterpenoids also, they are having tetracyclic triterpenoids, pentacyclic triterpenoids. Okay, in that, what are the, if you see this monoterpenoids, all oils, volatile oils, fixed oils are monotype. Also sesquiterpenes, also volatile oils and fixed oils. These are having the inhibitory activity against SARS-CoV
co-virus, and herpes simplex virus. That is the monoterpnes activity mechanism. And the inhibitory activity against SARS-CoV-2 co-virus 3CL protein. This is diterpenides, and other one compounds 105 exhibited inhibitory effect on SARS. This is also all mechanisms are same of the terpenides, same mechanism of the all terpenides. Saponins, saponin is also a class of triterpenides, saponins. And saponin glycosides also, where the sugar moieties are attached to the main compounds. And these are glycyrrhizin. You know that glycyrrhizin is a triterpenate saponin known to exhibit antiviral effect against HS herpes, very cellular VZC, and hepatitis A, hepatitis B, and hepatitis HIV, and EBV, human cytomegalovirus, and influenza virus, and has been considered as the potential treatment for the patients with chronic hepatitis C. So these are the mechanism of these saponins. These are the scientific evidence of the antiviral compounds. However, as Srinivas Rao garu said, the Ayurvedic or the, the Ayurveda, what is Ayurveda? Our Indian systems of medicines are 4 types. Indian systems of medicines: Ayurveda, Unani, Siddha, and homeopathy. Of course, homeopathy is hails from Germany, but it's long back we are, practicing this homeopathy, and is also included in the Ayush, Ayurvedic drugs. Now, the novel treatments are emerged in this Ayush. Those are naturopathy, yoga, and all this included in this Ayush protocols. Now, some of the plants used in the Ayurvedic plants, and I will just go through it. You can see that some of the plants where they used in the Ayurveda. These are general, preventive precautions we have to take while suffering with the COVID, or to prevent the COVID virus. And these are all, that follow physical distancing. Previously used to say that, not previously, now still we are using that social distance is a bad word. It's not social distance, actually physical distance. I don't know how the social distance word emerging, I don't know, but the right word is physical distance, the right word. Physical distance, respiratory and hand hygiene, and wear mask. This is one of the precaution. Gargle with warm water added with a pinch of turmeric. This is a natural product, turmeric and salt. Water boiled with triphala dried fruits. Emblica officinale usri, pedda usri idi. Terminalia sebula, it is karakaya. Terminale bellerika machkaya. Alage Istumadu glycerizer glabra also can be used for the gargling. The nasal installations, applications of medicated oils like Anutaila and Shadbindu Taila. These are Ayurvedic names. Or plain oils like sesame and nuvul nune gani, coconut cobber nune, or nasal applications of cow's ghee, and nasal application of ghee once or twice in a day, especially before going out and after coming back to the home. So this type of precautions can take treatment, you can follow this. The steam inhalation with ajavan. Ajavan is tritium spermum worm. Ajavan ante worm anamata, worm. And the pudina also, eucalyptus oil once a day.
And adequate sleep is needed for this one, 6 to 8 hours adequate one. And moderate physical exercise is needed. Following protocol for primary prevention of COVID-19 and a protocol for post-COVID care, including care of COVID-19 patients as applicable. What are the dietary supplements you can use at the time of COVID or before COVID? And you see that use warm water or boiled water, herbs like ginger, Gingiber officinale, or alum, ginger, coriandrum sativum. This is Dhaniyalu or Basil osmosanctum. This is Tulasi, different type of Tulasi, or cumin, Jalkara, cumin cyminum. This Jalakara for drinking purpose. Fresh, warm, balanced diet. Drink golden milk. That means half teaspoon haldi, that is paspu. You can purchase karkuma long powder in 150 ml of hot water, hot milk once at night. Avoid in case of indigestion. In case indigestion లో ఉన్నట్లయితే ఇది తీసుకోవద్దు, లేదంటే 150 ml of hot milk లో కర్కు హాఫ్ టీ స్పూన్ ఫుల్ కర్కు పసుపు వేసుకుని తాగితే అది కూడా వన్ ఆఫ్ ది ప్రివెంటివ్ మెథడ్స్. Drink ice kada or quata, that is hot infusion or decoction of once a day. So these are the dietary measures. And there are another specific measures there. If it is a prophylactic care, ashwagandha, you can use ashwagandha. Guduchi, guduchi is nothing but Tinospora cardifolia, that is teppatega. And Chavanapras, you know that it is available in Ayurvedic medical shops, and it is a 64 items are there in the 64 composition of the 64 items of the Chavanaprasa, according to Ayurveda, 64 items. So doses, these are all the doses you can use while suffering with the COVID-19 or preventive methods. This is a prophylactic, means preventive method. Before disease you can use. Therapeutic means after disease comes you can go for therapeutic treatment. Prophylactic means before entering the disease in our body, preventive measures. Preventive measure, you can use the prophylactic care. So, and asymptomatic and and symptomatic. Asymptomatic means we cannot find the symptoms. After some time you may find the clinical symptoms. If you see that for prevention of disease progression to symptomatic, if it is in asymptomatic, it will lead to the symptomatic and a severe form to the improve recovery rate. This also Guduchi, you can use the Guduchi teppatega, Tinoporus cardifolia with the different doses specimen regimes, dosage regimes, and Guduchi plus Peppale. Guduchi, teppatega and Peppale is the pepper, mirialu. You can use this. And also I-64, as I told you, 64, this might be Chavanaprasa, I-64. Now recently prepared this because of this COVID-19. The I-64 is recently prepared by Ayush. It's not Chavanaprasa. I don't know the composition of this I-64. Later on, if you my email ID, my phone is there. If you need anything, information with me about this and any other, you please call me freely. I will definitely attend to you, and I will give the required information to you. This is also mild COVID time, symptomatic management, fever and headache, tiredness, cough, sore throat, nasal congestion without evidence of breathlessness or hypoxia, normal situations. Same Guduchi and Peppale, you can use the same. You could also can use this in mild COVID situation.
The post-COVID management, how you can do the post-COVID management, prevention of COVID, post-COVID lung complications like fibrosis, fatigue, and mental health. And ashwagandha you can use, Chyawanprash you can use, and Rasayana Churna. There are Rasayana Churna. What are their ingredients in this Rasayana Churna? Tinospora cardifolia, Emblica officinale, and Tribulus terrestris. Tinospora cardifolia tepatega, Emblica officinale is the ఉసిరికాయ, అండ్ ట్రిబులస్ టెరిస్ట్రిస్ చిన్న పల్లీలు ఇవి ట్రిబులస్ టెరిస్ట్రిస్. పల్లేరుకాయలు ఉంటాయి, చిన్న పల్లేరుకాయలు, పెద్దవి ఉంటాయి, చిన్న కొండేలు అంటారు, కొండేలు ఏదో ఉంటారు, చిన్న పల్లేరుకాయ, ట్రిబులస్ టెరిస్ట్రిస్. సో యూజింగ్ దిస్ పోస్ట్ కోవిడ్ మేనేజ్మెంట్, ఆఫ్టర్ కోవిడ్ వచ్చి మనం తగ్గిపోయిన తర్వాత అప్పుడు మేనేజ్ చేసుకుంటే ఇవి వాడుతూ ఉండాలి, ఉంటాం. సో దిస్ ద ఆయుర్వేదిక్ చిట్కాలు అనమాట ఇవన్నీ కూడా. So the last but least, this was COVID-19 kasayam prepared by me. మా ఇంట్లో తయారు చేశాను నేను. ఎప్పుడు 1 year బ్యాక్ తయారు చేశాను నేను. 1 year బ్యాక్ తయారు చేశాను. అవి ఏంటంటే అజోవన్ తెలుసు కదా, వాము, పసుపు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, అల్లం, ఈ అన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకుని అన్నీ మిక్స్ చేసి మిక్సీలో వేస్తే పౌడర్ అయిపోతాయి. పౌడర్ అయిన తర్వాత వీటి నుంచి 1.5 స్పూన్ ఒక గ్లాస్ వాటర్లో తీసుకుని అది మిక్స్ చేసేసి దాన్ని బాయిల్ చేయాలి. గ్లాస్ వాటర్లో బాయిల్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసి, ఆ ఫిల్టర్లో అంటే ఎలా బాయిల్ చేయాలి, 1 గ్లాసు వాటర్ 1/2 గ్లాస్ అయిపోయేటట్టు బాయిల్ చేయాలి. 1/2 గ్లాస్ అయ్యేటట్టు అయిన తర్వాత ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్లో 1 స్పూను నిమ్మరసం, కావలసినంత ఉప్పు వేసి శుభ్రంగా తీసి ఆ వేడివేడిగా తాగితే పొద్దున్న సాయంత్రం కూడా నేను తాగుతాను. నాకు రియల్ ఐఎమ్ టెల్లింగ్ చాలా హెల్తీగా ఉంటుంది ఇది తాగుతుంటే. నాకు ఒక బాక్స్ ఏమంటారు, ఒక బాటిల్ తయారు చేసుకున్నాను. ఆ బాటిల్లో పెట్టుకుని కావాల్సినప్పుడల్లా 1.5 స్పూన్ వేసి మరిగించి తాగుతూ ఉంటాను. చాలా బాగా ఉంటుంది. ఏమి జలుబు రాదు, కోల్డ్ రాదు. అంతా ముక్కు అంతా శ్వాసనాళాలన్నీ క్లియర్గా ఉంటాయి ఇది వాడితే. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి ఇంట్లో. ఇది కూడా ఏమి హార్మ్ఫుల్ కాదు. ఇది ప్రాక్టీస్ చేస్తే మీరు తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకుని వాడండి. ఇది వెరీ గుడ్. ఏమంటారు, ఇది ఇమ్యూన్ డ్రింక్, ఇది ఇమ్యూనిటీ డ్రింక్. పైన కనపడట్లేదు, ఇది అడ్డొచ్చి ఇమ్యూనిటీ డ్రింక్ కూడా అని అనొచ్చు దీన్ని, ఇమ్యూనిటీ డ్రింక్ అని కూడా. So thank you very much for patient listening to my talk. I don't know how I impressed you. I don't know, but this is the matter which I wanted to convey to you. Thank you very much for giving me the opportunity for Telangana Janavedika. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రొఫెసర్ బి గంగారావు గారు సుమారుగా 1:05 సమయం పాటు మూలికా వైద్య సాయంతో COVID-19 నుండి సంరక్షణ అనేటువంటి అంశం మీద వారు లోతైనటువంటి విశ్లేషణ చేయడం జరిగింది. వారు ప్రపంచంలో కరోనా మొదటి కేసును డిసెంబర్ 2019 డిసెంబర్ 31 యుహాన్ చైనా లోపల మొదటి కేసుగా గుర్తించినటువంటి ఈ వైరస్ ఇవాళ ప్రపంచ స్థాయిలో ఏ విధంగా వ్యాప్తి చెందింది అనేటువంటి విషయాన్ని చెప్తూనే దాని నివారణలో భాగంగా అనేకమైనటువంటి సైంటిఫిక్ సంబంధించినటువంటి విషయాలను, అట్లాగే వైద్యం లోపల అనేక రకాల వైద్యంలో మూలిక వైద్యానికి సంబంధించినటువంటి విషయాలను, ఆయుర్వేదానికి సంబంధించినటువంటి విషయాలనే కాకుండా అనేకమైనటువంటి శాస్త్రీయపరంగా నిరూపకమైనటువంటి అంశాలను చెప్పుకుంటూనే వారు ఇంట్లో తయారు చేసేటువంటి వైద్యానికి సంబంధించినటువంటి విషయాలను కూడా వారు చాలా స్పష్టంగా తెలియజెప్పారు. వారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ మీకు.
ముఖ్యంగా కోవిడ్ సంబంధించినటువంటి విషయంలో అనేక విషయాలు చెప్పారు. మా తెలంగాణ జనవేదిక తరపున మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ అంశం మీద మిత్రులు ఎవరైనా ప్రొఫెసర్ సత్యనారాయణ రాజు గారు, సత్యనారాయణ రాజు గారు, సార్ సత్యనారాయణ రాజు గారు, సార్ ప్రొఫెసర్ సత్యనారాయణ రాజు గారు, ప్రొఫెసర్ సత్యనారాయణ రాజు గారు ఉన్నారు. వారు బాటనీ ప్రొఫెసర్ గా పనిచేశారు. వారు రిటైర్డ్ ప్రొఫెసర్ కాకతీయలో. తర్వాత అట్లాగే బిస్టి చౌదరి గారు ఉన్నారు. ప్రొఫెసర్ సుధాకర్ గారు కూడా ఉన్నారు. ప్రొఫెసర్ సత్యనారాయణ రాజు సార్, ప్రొఫెసర్ రాజు సార్, సుధాకర్ సార్ మాట్లాడండి సార్ ప్లీజ్. సార్ అన్మ్యూట్ చేస్తారు సార్, అన్మ్యూట్ చేసుకో సార్ ప్లీజ్. సార్ మ్యూట్ లోనే ఉన్నారు ఇక్కడ. సో యాక్చువల్గా ఈరోజు పొద్దున్నే మన ఈ ప్రోగ్రామ్ చూసి రాజుగారితో ఫోన్ చేసి మీరు కూడా రైట్ పర్సన్ సార్, కాస్త మీరు దాంట్లో ఇన్వాల్వ్ కానీ. తర్వాత నేను అనుకుంటాను గంగరాజు గారు బహుశా కాకతీయ యూనివర్సిటీ సంబంధం ఉంది అనుకుంటా, ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ ఉంది సార్. నాకు ఉంది, మిమ్మల్ని కలిసినండి మాకు సార్, నాకు పొకాట గారు మా గురువు గారు సార్. నేను యూనివర్సిటీలో పొకాట గారు, ఏవి అప్పారావు గారు, రవికుమార్ గారు, వాళ్ళందరితో వీరేశం గారు, సారంగపాణి మాకు ఫ్రెండ్స్ అండి, క్లోజ్ ఫ్రెండ్స్. కానీ నాకు పొకాట గారు అయితే నా గురువు గారు. నాకు చాలా మంచి మిత్రుడు సార్. నేను యూనివర్సిటీలో లా కాలేజీ ప్రొఫెసర్గా పనిచేసినాను. ఇంకో రిలేషన్ ఏంటంటే, నా కొడుకు మీ దగ్గర మై సన్ వాజ్ ఫస్ట్ ఫార్మాస్యూటిక్స్ స్టూడెంట్. అప్పుడు మిమ్మల్ని చాలాసార్లు డిపార్ట్మెంట్కి వచ్చేవాడిని. నేను మిమ్మల్ని చూసినాను, కాలేజీలకు ఎగ్జామ్లకు వచ్చేవాళ్ళు మీరు. ఐ సా యూ సెవరల్ టైమ్స్ అండ్ ఐ గాట్ ఎ గుడ్ కనెక్షన్ విత్ ఫార్మసీ డిపార్ట్మెంట్ అండ్ ప్రొఫెసర్ Kokate. I worked with Kokate and during his vice chancellor period I was director of legal cell, and of course my connection is with pharmacy department is very close connection. సో దీంట్లో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రొఫెసర్ రాజు గారికి పొద్దున ఫోన్ చేసి వారు దీంట్లో రాజు గారు నాకు చాలా బాగా తెలుసు, అందుకే ఫోన్ చేసి మీరు ఈరోజు రావాలి సార్ అని చెప్పినాను. ఉన్నారు చూసినా సార్, నేను పొద్దున ఫోన్ చేసి మీకు పంపిస్తున్నాను, మీరు రావాలి సార్, యూ మస్ట్ యాడ్ సమ్ వాల్యూ టు దిస్ పర్టికులర్ థింగ్స్. నాకేమిటంటే దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ న్యూ హెర్బల్ ఫార్మసీ ఆర్ ఫార్మకాలజీ ఇస్ సంథింగ్ న్యూ, ఐ డూ నాట్ నో మచ్ అబౌట్ ఇట్. బట్ ఏమిటంటే మీరు చేసిన ఇల్లెస్ టు వెల్నెస్ అనే కాన్సెప్ట్ మీద మిగతా మొదలు మాట్లాడినటువంటి సైంటిఫిక్ నోవెల్ కరోనా వైరస్ 2019 అనే బాబు దాని మీద మాకు చాలామందికి ఎక్కువ సమాచారం ఉండకపోవచ్చు, కానీ కొంత మీరు చెప్పిన దాని కూడా కొంత సమాచారం వచ్చింది. అదే ఈ చివరిగా చెప్పినటువంటి ఇల్నెస్ టు వెల్నెస్ అనే కాన్సెప్ట్లో మీరు చెప్పినటువంటిది అంతో ఇంతో కొంత ప్రయోగాలు చేస్తున్నారు జనం అంతా. కానీ ఈ కాంప్రహెన్సివ్ లిటరేచర్ డెఫినెట్లీ విల్ బి వర్కింగ్ వెల్ ప్రొవైడెడ్ ది డిఫరెంట్ సోర్స్ ఆఫ్ కరోనా వైరస్ ఈజ్ గోయింగ్ టు కంటిన్యూ. అట్లాగే తర్వాత దీంట్లో నేను చాలా ఎక్కువ సార్లు పద్మభూషణ్ బిఎం హెగ్డే గారి టాక్స్ కూడా చూస్తూ ఉంటాను. ఎంత ధైర్యం, ఇన్పుట్ కొంచెం ధైర్యం చెప్పడానికి. అందులో కూడా ఏమిటంటే, మనం ఏదో వ్యాధి రాగానే విపరీతంగా భయపడిపోయి ఆ భయమే సగం చంపేస్తున్నది. భయపడిపోకుండా కాస్త కూల్గా ఆలోచించితే బాగుంటుంది. కానీ నాకు అనిపించిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే, లెట్ ది సిక్ రూమ్ షుడ్ నాట్ బికమ్ క్యాష్ మింటింగ్ రూమ్స్. బట్ అన్ఫార్చునేట్లీ కరోనా వైరస్లో మొట్టమొదటిసారి సిక్ రూమ్స్ అంటే హాస్పిటల్స్ అనేవి పూర్తిగా అమానవీయంగా డబ్బులు దండుకున్నాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెడిసిన్ ఏంటంటే, సిక్ రూమ్ షుడ్ నాట్ బి ఏ మనీ మింటింగ్ రూమ్. బట్ అన్ఫార్చునేట్లీ COVID-19 has given a transformed all the sick rooms or the so-called hospitals into that of money minting rooms. నాకు తెలిసిన చాలామందికి ఉన్నటువంటి పాత అప్పులే కాకుండా కొత్త ఫ్యూచర్లో కట్టవలసినటువంటి అన్ని ఇన్స్టాల్మెంట్ అన్ని క్యాష్ చేసేసుకున్నాయి. ఒక్కొక్క హాస్పిటల్ కోట్ల రూపాయలు సంపాదించుకునేది వాళ్ళకి అన్ని మొత్తం వాళ్ళకి ఎటువంటి బ్యాంక్ లోన్ లేకుండా సంపాదించుకొని కూర్చున్నారు. దిస్ ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండ్ దిస్ ఇన్హ్యూమన్లీ ద మెడిసిన్ ది సో కాల్డ్ ఇంగ్లీష్ మెడిసిన్ ఆర్ అలోపతి మెడిసిన్ హాజ్ కమింగ్ టు నో. ఇది మీరు చెప్పినటువంటి గంగారావు గారు, ఈ మొదట్లో హెర్బల్ ఫార్మసీ కానీ లేకపోతే మూలికా వైద్యాన్ని కానీ ఎక్కువ మొదలు కాగానే ఎక్కువ వరకు సమాజంలో స్ప్రెడ్ చేయగలిగితే ఇంత దారుణమైన పరిస్థితి రాదేమో అని నాకు అనిపిస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు గారు ఏమైనా మాకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు? థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ.
అయితే నేను రామారావు గారికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చాలా బాగా తెలుసు. ఆయన చాలా పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ చేశారు. న్యాచురల్ ప్రొడక్ట్స్ మీద చేశారు, వీటిలోని కెమికల్స్ ఎలా వాడాలో చేశారు. తర్వాత నన్న యూనివర్సిటీ రిజిస్టార్ చేశారు. అంతేగాని ఆయన అందరినీ ఆప్తమిత్రుడు, అందరికీ సాయం చేస్తాడు, రీసెర్చ్ ప్రమోటర్ చేశారు. అయితే నేను మొత్తం అంతా విన్నాను. మొత్తం కెమిస్ట్రీ ఆఫ్ హౌ టు ఫైట్ బ్యాక్ యూజింగ్ ఇమ్యూనిటీ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్, ఇండిజినస్ స్పైసెస్ వాళ్ళు ఎలా చేయాలో చెప్పారు. అంత విషయాలు శాస్త్రీయ నామాలు వచ్చేసరికి ఆయన సార్ చెప్పినట్టు కొన్ని అన్ని మొక్కలు మనకి దొరకవు, కొన్ని హిమాలయన్ ప్లాంట్స్ అన్ని మొక్కలు తయారు చేశారు. నేను ఎడిట్ చేసిన జర్నల్లో కూడా మనం ఎలా ఉన్నామంటే మన తిండిని బట్టి ఉంటాము అనేది ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అందులో కూడా ఏంటంటే మన సిస్టమ్ లో ముందు నుంచి కూడా వీఆర్ ఆల్ న్యాచురల్లీ బ్లెస్డ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. మన చిన్నప్పటి నుంచి మా చిన్న ఊళ్ళో ఉన్నప్పుడు కాఫీ టీలు చక్కెర లేని సమయంలో ఆ డాక్టర్స్ ఏమంటే మనకి అల్లంని మన మిరియాలే ఇచ్చేవారండి కషాయం. తర్వాత చిన్నప్పటి నుంచి మనం వాడే విషయాలన్నీ కూడా మనకి వల్లే మనం ఈరోజు సర్వైవ్ అయ్యాము. తర్వాత మన జనరేషన్ కి ఏం ప్రాబ్లం లేదు. మన తర్వాత వచ్చిన జనరేషన్ ఎక్కువ పోయారంటే వాళ్ళు న్యాచురల్ ఫుడ్ తినటం లేదు, ఎగ్జాటిక్ ఫుడ్స్ తినడము అన్ని జరిగింది. సార్ చెప్పినట్టు ఏంటంటే మనము ఆయన చెప్పారు, మందు తయారు చేశారన్నారు, అది నిత్యము చేయాలి. తర్వాత ఇమ్యూనిటీ అనేది ఓవర్ నైట్ తయారు కాదండి. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఓవర్ నైట్ లాగా ఇది కూడా అంతే. ఇమ్యూనిటీ అన్నది తొందరగా రాదు, మనం మెయింటైన్ చేయాలి. తర్వాత మనం ఫైట్ చేసేది కోవిడ్ విషయంలో మన ఆరోగ్యము మనమే ఫైట్ చేస్తాం, మందులు కాదు. ఒక మౌలిక విషయం చెప్తాను, వైరస్ అనే దానికి మందు లేదండి. వైరస్ అనే దానికి మందు లేదు, వస్తుంది 15 రోజులు పోతుంది. అది కామన్ కోల్డ్ నుంచి COVID-19 వరకు అదే ప్రాబ్లం అండి. అది మీరు అన్నట్టుగా కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఏమిచ్చారో వాళ్ళకి తెలియదు. చాలా డాక్టర్లు వైరస్ అనే పదం తెలియదు వాళ్ళకి. టీవీ ఛానల్ మాట్లాడే వారికి కూడా తెలియదు. అది RNA వైరస్ అని తెలియదు, DNA వైరస్ తేడా తెలియదు. తర్వాత మీకు తెలియంది ఏముంది, అది మనం చంపదు. మన బాడీని అంటే మొత్తం లోపల ఉన్న సిస్టమ్ నాశనం చేస్తుంది, లంగ్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. దాంతో ఇతర రోగ కారకాలు, ఇతర సమస్యలు ఉన్న వాళ్ళకి సమస్య అవుతుంది. అలాగే మనం వీక్ అయిన వాళ్ళు, లంగ్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బాగా సకంబయ్యారు. తర్వాత ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అన్ని కూడా అంతా కాన్స్పిరసీ అండ్ డీప్ రూటెడ్ కాన్స్పిరసీ. నేను 7 years బ్యాకే ఈ వ్యాక్సిన్స్ మీద రీసెర్చ్ చేశాను. మా పెద్ద మనవాడికి ఇప్పుడు కూడా చిన్న మనవాడి దగ్గర ఉన్నా, అప్పుడు నేను 50,000 రూపాయలు వ్యాక్సిన్ ఖర్చు పెట్టాను. ఇందులో అందరూ భాగమండి, ఇందులో ఒక్కళ్ళు కాదు. ఇప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు జాయిన్ అయ్యారు. నెట్వర్కింగ్ అందరికీ అడ్వాంటేజ్ అనమాట. దాంతో తప్పని కాదు, వ్యాక్సిన్స్ అవసరమే, చేయాలి. నేను డాక్టర్ గారు అందరూ కూడా ఎవరు నిజం చెప్పరు. డాక్టర్ గారిని అడిగాను, ఫిన్లాండ్ లో వాళ్ళకి వచ్చే రోగాన్ని తయారు చేసిన వ్యాక్సిన్ నా మనవాడికి ఎందుకు ఇవ్వాలి అని అడిగా. నవ్వుతాడు అలా అంటే. మా వాడు ఫిన్లాండ్ పోడు, రాదు అని చెప్పా. అలాగే నిన్న కూడా వరంగల్లోనే మా మనవాడు పుట్టిన 2వ రోజున 3 వ్యాక్సిన్ పొడి చేశారండి. 3 సెకండ్ డే. నాకు చాలా బాధ అనిపించింది అనమాట. సో ఏమైందంటే వీళ్ళంతా వ్యాక్సిన్ తయారు చేసి తప్పట్లేదు, క్రికెట్ ప్లానింగ్ అంతా. మీకు ఒకే మౌలిక విషయం అంటే, ఒక మందు తయారు చేస్తే $15 to $20 million ఖర్చు అవుతాయండి. ద ప్రాబబిలిటీ ఆఫ్ ప్రిస్క్రైబింగ్ దట్ పర్టికులర్ డ్రగ్ టు ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీ రిమోట్ అనమాట. ఇప్పుడు అదే వ్యాక్సిన్ తయారు చేశారనుకోండి, ప్రతి పిల్లగాడికి మీరు ఇచ్చేయచ్చు, చాలా డబ్బులు వస్తాయి. సో నేను చాలా కాలం వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఏం తయారు చేసి డిస్టిల్ వాటర్ ఇస్తున్నారా, మినరల్స్ ఇస్తున్నారా, అందులో ఏముంది మనకు తెలుసు. ఓవర్ నైట్ ఎక్కడ రీసెర్చ్ జరగలేదు, ఫండింగ్ లేదు. 5% ఆఫ్ ఫండింగ్ గారు మోడీ గారు ఇవ్వలేదు రీసెర్చ్. మేము 20 years నుంచి తిరుపతి నుంచి మేము అందరూ ట్రై చేసి, చికెన్ గునియా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ చెప్పేవాడు, జిల్లాకు ఒక వ్యాక్సిన్ వైరస్ రీసెర్చ్ సెంటర్ పెడతాము, డయాగ్నోస్టిక్స్ పెడతామని చెప్పాడు. ఎవరు చేయలేదు. కానీ అప్పుడు చికెన్ గునియా వల్ల కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎన్నో హ్యూమన్ మ్యాన్ అవర్స్ నష్టపోయామండి, విపరీతంగా నష్టపోయాము. కానీ ఎవరు వచ్చి చేయరండి, ఇదంతా వాళ్ళంతా చేయరు. నేను తిరుపతిలో అనుకున్నాం, తిరుపతి దేవుడు వచ్చే ఉండేలో 0.1% ఇన్కమ్ పెడితే అక్కడ బ్రహ్మాండమైన వైరస్ రీసెర్చ్ పెట్టచ్చు. పెట్టరండి వీళ్ళంతా, పెట్టరు. అంత వైద్యాన్ని, విద్యని 2 కూడా అమ్మేశారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీ చేతిలో ఏమి లేదు. అంతేత మనం ఏంటంటే రోగం ఫైట్ చేస్తూ కూడా ఈ 2 కూడా నేషనలైజ్ చేయడము, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడము, అలొకేటెడ్ బడ్జెట్ రిలీజ్ చేయించడము, ఈ విషయాలు మనం చాలా చేస్తే తప్ప మన జనరేషన్ బతికిన, మన పిల్లల భవిష్యత్తుకి ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్ ప్రయం ఎక్కడైనా రాసుకుని చేయాలండి. సో ఇక్కడ మీ అందరినీ ఎన్లైట్ చేసిన మా వరంగల్ అందరి తరఫున గంగారావు గారు మీకు నమస్కారం. హలో సార్, మీరు చాలా మంచిగా మాట్లాడారు, తెలిసిన వచ్చారు.
మీరు నిష్ణాతులు, చాలా విషయాలు చెప్పారు. కెమిస్ట్రీ అనేది అంత ఈజీ కాదు, కామన్ మ్యాన్ అర్థమయ్యేలా చెప్పడం కష్టం, ఏ సబ్జెక్ట్ అయినా. సో ఆ సార్ చెప్పారు కామన్ నేమ్స్, మొక్కల పేర్లు ఏం కావాల్సిన నేను ఉన్నాను, వరంగల్ అందుబాటులో ఉంటాను. అయితే తక్కెళ్ళపల్లి వారికి, వాళ్ళ టీం అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు నిరంతరంగా ఏ విధమైన సపోర్ట్ లేకుండా, యాక్చువల్ గా వీరికి ఎన్నో అవార్డులు రావాలండి. ప్రజలను చైతన్యం చేయడంలో నిత్యం పోరాడుతున్నారు, అన్ని విషయాల్లో పోరాడుతున్నారు. అటువంటి ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ వీళ్ళు మన 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 వరంగల్ విజ్ఞాన వేదిక. దీనికి నేను మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు వన్ అండ్ ఆల్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జేమ్స్ జేమ్స్ ప్రశాంత్ గారు సార్, ప్లీజ్. Hello, am I audible? Can you hear me? యా సార్, యా ప్లీజ్. Once. Hello. Thank you so much. Hello. Go ahead, James. You're audible. You're audible. Go ahead. All right. Thank you so much, Professor Gaggarao, for a very important session this evening. Really, it felt like we were sitting in a biology class and listening to all the origin of the virus and how it has come about, and the chemistry behind viruses and how they attack, and also about the various other aspects of other viruses also. Especially a lot of people feel that this is some kind of conspiracy and all that, and don't understand that there are many kinds of SARS-CoV viruses. And thank you so much for giving that clarity, sir. And where social media and media are really putting out unnecessary stories instead of talking about science. And what you have said is very important in this regard. And because we have to understand that there are many more viruses are yet to come in the future also. And thank you so much for all the information regarding the medicinal plants and natural therapies, natural products. And I feel that so much more research needs to be done in this area. And thank you for all the information that you have put together. Definitely, we'll have to be in touch with you to get some of that information. Thank you so much, sir. And also thank you so much, Professor Raju later for giving us some very valuable inputs. Thank you so much. థ్యాంక్ యూ జేమ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు మిత్రులు మనోజ్ రెడ్డి గారు, ఉమామేశ్వర రెడ్డి గారు, జేఎల్ఎన్ రావు గారు ఉన్నారు. జేఎల్ఎన్ రావు, శర్మ గారు కూడా ఉన్నారు. జేఎల్ఎన్ రావు గారు, శర్మ గారు. Namaskaram, sir. Yeah, please. Just now I'll take 2.5 minutes. Gangarao garu, namaskaram. సార్ నమస్కారం సార్, బాగున్నారా సార్? సార్ సార్ ఏంటంటే ఈ వేదికలో చాలా మంది నాలాంటి లే పర్సన్స్ కూడా ఉన్నారు సార్. యువర్ టాక్ రివాల్వ్డ్ అరౌండ్ too many technical issues which can be understood by only either a student or a professor of chemistry or of pharmaceutical science. Okay, sir. Since you are a professor of pharmaceutical science, yes, certainly I appreciate your concern. Being a professor of pharmaceutical science, you also try to focus upon there's herbs. So here I'd like to bring 2 or 3 things to the notice of whoever is participating in this particular session. The way science is built after the First World War,
or even if one goes back to at least 200 or 300 years, whatever the scientists are talking, throughout the world, including the universities in research labs, it is, based on certain premises. The way knowledge is constructed on the basis of empirical evidence. As far as pharmaceutical science is concerned, chemistry is concerned, basically they are trying to develop chemical drugs. Sometimes, the roots may be having, from, natural products. They may be separating, some, compound or, some, element, from, natural product. And, in addition to that one, they are also trying to put, some synthetic material into that. And, that's what you have been trying to explain by giving the structure of the compounds also. This is how, sir, pharmacology, medicine, human body is integrated in the last, especially 70 or 80 years, particularly from the First World War. Probably now what the COVID is doing, if I understood, your lecture, properly, being a layman, probably it is throwing a challenge to, different, segments of the population, whether they are the scientists, teachers, or the researchers and other things. As one of my predecessors, commented, and another gentleman also pointed out, Professor B.M. Hegde is a cardiologist. He's also visiting professor to many American and British universities. But he is trying to enlighten the Indian public. Some of his papers are also available, on Google, and his lecture, most of his lectures are also available on YouTube, sir. Sir Ramarao, sir, probably your forum can play very proactive role, taking that type of the knowledge even to a 10th class fellow, whoever is living in the rural areas. Just don't depend on whatever is written in the newspaper, particularly in the English newspapers. So that's why Raju Garu pointed out, there is an intermixture of, so many vested interests, including the people who are living in Telangana, Andhra Pradesh, in India, and throughout the world. Nowadays, for the most of the people, it is the money that matters rather than the human beings, which is, pointed out by you in the beginning itself, as well as, Srinivasal Garu. So now what the COVID is, it is, throwing a challenge to the way knowledge is constructed. The experiments are conducted, whatever may be the field. And another thing is, sir, if a drug has to be developed, if the experiment have to be successful, scientists were taking minimum 10 to 20 years. And sometimes, they may not be even, successful. Since there is a lot of pressure from the presidents or the prime minister throughout the world, when the casualties are started increasing, so companies came out with something or other. The second issue is, ours is a poor country, third world country, a lot of illiteracy. So when this has begun, I was also interacting with one or two people who are also scientists working in CCME in Hyderabad, and also I was also listening to one doctor and one of the scientists who developed some vaccine, that Varaprasad Reddy Garu. So they were also trying to take that information in the language of layman. So scientists may be doing all that thing. And as far as the first wave was concerned, as it is pointed out, whether it is what or nobody. Unfortunately, politicians without having knowledge, and another thing is also this, press people, especially on the electronic media, they are not in a position to distinguish between what is a virus and what is a bacteria also. Krimi. They created, more, scare among the people. Since the people were not dying, nobody was serious. When it came to the second wave, whatever it may be, the reasons may be, so then everybody, started approaching the hospital.
Why? This is what everybody is, talking about. If something, comes, immediately you go to the doctor or hospital. So there, when the demand started suddenly increasing, the hospitals also exploiting the situation, charging. Sir, I read, sometime back, a particular gentleman, paid 50 lakh rupees, whatever, he could save, in 30 years, no time. Millions. This is also the problem. Sir, that's why Ramarao, sir, just now I am making a request to you. Sir, another thing is also, there are no certain books that are also available in Telugu, sir. Sure. Forget about this. So one book that is first written by a gentleman who lives in Vijayawada. His name is Koppula Hemadri, sir. Girijana Vaidya Sarvasam. Probably some of you maybe have some idea. And another thing, Ganga Rao Garu was giving to a great extent, he was giving the scientific names of some plants which are available in every village, even in Telangana and Andhra. Most of these plants are not cultivated, but ekkado banjar bhumulallano penta kuppallalono perutayi sir. Meer ichina sir oka example ichina tippatiga sir, naaku kuda telasu sir, 2-3 నెలలు అన్ని అందరం చూస్తుంటున్నారు. ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా ఎంతమందికి తెలిసి నిజానికి వాళ్ళు కూడా స్టెథోస్కోప్ యూజ్ చేస్తున్నారు. మళ్ళీ ఇవే మెడిసిన్స్ ఎందుకు? అందుకే ప్రైమ్ మినిస్టర్, అసలు మీకు నమ్మకం ఉందా మీరు చేసే ప్రాక్టీస్ మీద, ఆయుర్వేదిక్ మెడిసిన్ మీద ఎంత రీసెర్చ్ జరిగింది సార్? మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు కొంత ట్రై చేస్తుండొచ్చు, మీకు ఫండింగ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు, ఎంకరేజ్మెంట్ ప్రాబ్లమే. లేకపోతే సపోజ్ మీరు ఆయుర్వేదమే చేసిన అనుకోండి, మీ యొక్క ఏదైనా అసోసియేషన్ ఉందో, దే విల్ క్వశ్చన్ యూ వాట్ ఈస్ ద అథెంటిసిటీ ఆఫ్ వాట్ ఎవర్ ద డ్రగ్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్. ఇది మనకు ప్రాబ్లం సార్, ప్రతి డిసిప్లిన్. ఎందుకంటే మన డిసిప్లిన్స్ ఎస్పెషల్లీ ఇండియాలో వీ కన్స్ట్రక్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ ద వాల్స్, ఇంటర్ డిసిప్లిన్ అంటారు, మల్టీ డిసిప్లిన్, దట్ ఈస్ నాట్ అలౌడ్. సపోజ్ ఇదే మీరు అమెరికాలో ప్లాంట్ మెడిసిన్ మీద మాట్లాడాలనుకోండి, యూ విల్ నాట్ బి అలౌడ్. ఏదో ఇక్కడ అని అంటే నడిచిపోయింది. ఎందుకు అనంటే యు ఆర్ ట్రైన్డ్ ఇన్ అదర్. ఇది మనకున్న కొంత ద వే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్లో కూడా సార్. సో కాబట్టి ఏంటంటే సార్, ఇట్లా రామారావు గారు మీకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేటి ఇవి ఏవైతే ఉన్నాయో సార్, కొంత చిన్న చిన్న బుక్లెట్లను, కొంత ఇప్పుడు లాస్ట్లో గంగారావు గారు చెప్పినారు సార్, ఈ అందరి కిచెన్ లో ఉన్నాయి సార్ అల్లం. సార్ ఇది ఎంతమంది తెలుసు సార్? రోజు కూరలలో కూడా యూజ్ చేస్తాను సార్. ప్రివెంటివ్ గా యూజ్ చేయొచ్చుగా, కానీ ఏం చేస్తాం, మన డాక్టర్ దగ్గరికి పోతున్నాం సార్. వరంగల్లో ఒక అతను ఎల్ఐసిలో పనిచేసాయన్నట, ఆయనకు వచ్చింది, వచ్చేసేస్తే 4-5 రోజులు హాస్పిటల్లో వరంగల్లో ఉంచినారు. దాని తర్వాత హైదరాబాద్ తీసుకోపోమంటే హైదరాబాద్ తీసుకొచ్చి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాడు సార్. ఫైనలీ హీ లాస్ట్ ఇట్. ఇది ఇక్కడ సార్ ఏంటి అని అంటే, అక్కడ సార్ హ్యూమన్ నేచర్ బీయింగ్ వాట్ ఇట్ ఈస్. హ్యూమన్ నేచర్ వాజ్ సేమ్ 2000 years బ్యాక్, ఇట్ ఈస్ నౌ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద సేమ్. మీలాంటి వాళ్ళు లేదా గంగారావు గారి లాంటి వాళ్ళు అందరూ ఉండకపోవచ్చు సార్. మ్యాన్ ఈజ్ సెల్ఫిష్ హ్యూమన్ బీయింగ్. అక్కడ మనీ అవుతుందా, ఇంకోటి అవుతుందా, ఏముంది సార్? అందుకొరకే మోడర్న్ సొసైటీ, మీరు డెమోక్రసీ అన్నారు. డెమోక్రసీ అంటే సార్ ఓపెన్నెస్. ఈ డాక్టర్స్ ఎంతమంది చెప్తున్నారు సార్, ఏం మెడిసిన్ అది ప్రిస్క్రైబ్ యూజ్ చేస్తున్నారో కూడా చెప్తలేరు. ఎందుకంటే ఆ ప్రొఫెషన్, అక్కడ లాస్ కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అది చదివినారు కదా ముందరే, దానికి ఎంత నిబద్ధులై ఉన్నారు సార్. ఇవి పాలిటిక్స్ కానివ్వండి, ఇట్లాంటి ఏంటి అనండి సార్. ఇప్పుడు ఏంటి అంటే అమెరికాలో మరి సార్ ఇచ్చినారు, ఎంతమంది సార్, 6 లక్షల మంది చచ్చిపోయినారు. నవ్ ఇట్ ఇట్స్ నో పీక్. ఇమ్యూనిటీ అనే మనకు న్యూట్రిషన్ ప్రాబ్లం. అమెరికాలో న్యూట్రిషన్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. వై పీపుల్ ఆర్ డైయింగ్ మోర్ ఇన్ నెంబర్ ఇన్ అమెరికా ఇన్ స్పైట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ హెల్త్ దట్ ఈస్ అవైలబుల్ దే, డ్రగ్స్ అండ్ హాస్పిటల్స్ ఆర్ అవైలబుల్ దే. ఒకరు అంటున్నారు అమెరికాలో ఇమ్యూనిటీ తక్కువట. సత్యనారాయణ రాజు గారు ఉన్నారు, ఏంటి అంటే జంక్ ఫుడ్. మరి ఇప్పుడు మనం ప్రమోట్ చేసేది ఏంటి సార్? టీవీలలో అడ్వర్టైజ్మెంట్స్. ఒబామా వైఫ్ ఒబేసిటీ సార్. అమెరికాలో more than 56% of the some children are obesity అని అన్నారు. మన సిటీలలో, మెట్రోపాలిటన్ సిటీలో ఇప్పుడు అందరి ఇళ్ళలో ఇదే ప్రాబ్లం. చెప్తే వినరు, అడ్వర్టైజ్మెంట్ మెయిన్. మాల్స్ పోతే పిల్లలు సెలెక్ట్ చేస్తున్నారండి ఏది గూడ్స్ వాళ్ళు తినేది. దే ఆర్ నాట్ ద పేరెంట్స్ హూ ఆర్ నాట్ సెలెక్టింగ్. లేదనుకో ఇంట్లో గొడవ అవుతున్నారు. హౌ టు ఓవర్కమ్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో బి లింక్డ్ టు ద హెల్త్.
అందుకొరకే సార్ ఏంటి అని అంటే సర్టెన్ ప్రివెంటివ్ స్టెప్స్ కెన్ బి ఇనిషియేటెడ్ వెదర్ ఇట్ మే బి దట్ సార్. ఒకప్పుడు ఒక పెద్ద డిబేట్, హోమియోపతి సైంటిఫిక్ మెడిసినా కాదా? శ్రీనివాస్ గారు అది మెన్షన్ చేసినారు. ఏంది ఈ అలోపతి డాక్టర్స్ అనుకోండి, దే విల్ సే ఇట్ ఈస్ నాట్ ఏ మెడిసిన్ అని అంటారు. మీరు ఏం చేస్తారు? ఆయుష్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని అన్నారు. అమెరికాలో ఒకతను ఇండియాలో పనిచేసిన ఆయుర్వేదిక్ ఆయన పోయిన వసంత లాడ్ అండి, ఈజ్ ఇంటర్వ్యూ ఈజ్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. ఆయన జర్మన్, దే డోంట్ రికగ్నైజ్ ఆయుర్వేద యాజ్ ఏ మెడిసిన్, homeopathy as a medicine. Only one thing, because it is based on empirical as far as the allopathic medicine is concerned. Sir, at the end, I'll say one thing. This book may be available on this. Ivan Illich and oka Russians are scientists, probably 70lono 70 80s no రాసినాడు సార్. ఆ టైటిల్ నాకు గుర్తులేదు. ఇవాన్ ఇల్లిచ్. హాస్పిటల్లో అడ్మిట్ అయినాక కొత్త రోగాలు వస్తున్నాయి. మన గాంధీ హాస్పిటల్లో హైజీనిక్ లేదు అని అంటాం. దిస్ ఈజ్ గ్రేటర్ ఇష్యూ ఈవెన్ ఇన్ అమెరికా సార్. ఇవాన్ ఇలిచ్ రష్యన్ సైంటిస్ట్, సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు రాసినటువంటి వాట్ ఈజ్ రియల్లీ హ్యాపెనింగ్ ఇన్ మల్టీనేషనల్ కార్పొరేషన్, హౌ ద హెల్త్ ఆఫ్ ద ఇండివిజువల్స్ is mortgaged to the hospitals and certain research labs controlled by the multinational corporate, this corporation or that corporation. Sir, so that's why when we talk about health, beginning lo WHO annaru kada sir, వాళ్ళు ఏమన్నారు సార్, వాట్ ఈజ్ హెల్త్ అంటే absence of disease అన్నారు సార్. మరి డెవలప్డ్ కంట్రీలో డిసీజ్ అంటే ఫిజికల్ డిసీజ్ సార్. నవ్ ఇట్ ఈస్ సైకలాజికల్ ఆస్పెక్ట్ ఉంది సార్, దట్ వాజ్ నాట్ టేకెన్ at all into consideration by defining disease. So that's why here a country like India, probably people like you who are trying to integrate knowledge from the different disciplines can play a major role, and a forum like Telangana Jadavedika can take this knowledge to the even lay persons, especially the people who are living in the rural areas, in creating awareness. For everything, one need not go to a hospital. Earlier, sir, there used to be the family doctors or MBBS. Nowadays, it's a high specialization everywhere. This health has to be understood. Anyway, sir, thank you very much, sir, for giving me this opportunity just to make this observation. Thank you once again, sir. Thank you. There is a doctor for your little finger and there's a doctor for your thumb also. Specialization. Sir, thank you, Professor జయలన్ రావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మిత్రులు మాట్లాడేవారు ఉంటే మాట్లాడగలరు. ఇంకెవరైనా మిత్రులు, వాజిద్ గారి, చందు గారు కానీ, ఎడ్ల ప్రభాకర్, భాస్కర్, మనోజ్ రెడ్డి గారు, ఉమామేశ్వర రెడ్డి గారు, మనోజ్ రెడ్డి గారు, ఉమామేశ్వర రెడ్డి గారు, శర్మ గారు, అంజన్ రావు గారు. అంజన్ రావు సార్. డాక్టర్ అంజన్ రావు గారు, సోమా రామూర్తి గారు, నిఖిల్ రావు గారు, స్వాతి మిశ్రా అండ్ బజార్ రంగారావు. Swati, are you there? Yes, sir. Good evening. This was an extremely enlightening presentation about the COVID conditions that are existing and the lack of familiarity about the COVID has created chaotic conditions across the country. So your presentation gave us an insight about the issue and how to manage it, even if we cannot extremely extricate it from us, but we can underpin it. So that was an extremely helpful presentation. We had it from you. Thank you, sir. Thank you, Lord. థ్యాంక్ యూ స్వాతి, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మిత్రులు మాట్లాడేవారు దయచేసి. రంగారావు గారు, బిజు శ్యామ్ గారు, ఉమామేశ్వర రెడ్డి గారు, మనోజ్ రెడ్డి గారు. ఓకే సార్, ఏమైనా మాట్లాడతారు సార్? రంగారావు సార్, రంగారావు సార్, మీరేమన్నా మాట్లాడతారా?
Sir, thank you very much, sir, for giving me this opportunity. I thank the Telangana Jana Vedika, especially Manoj Reddy garu who contacted me for the You want to for tell the something? talk. Please go ahead. And sir, మనోజ్ ఒకసారి మీకు థ్యాంక్స్ చెప్తాడు. మనోజ్. Sir, thank you so much, sir. Firstly, my respects to my Guruji Purushottam Rao garu, and atlane thank you, sir. Professor Gangarao garu మా ఆహ్వానాన్ని మన్నించి మీరు మాకు టైం ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా ఎన్నో తెలియని విషయాలు మాకు చెప్పినారు సార్ మీరు. బికాస్ ఇండియా మన కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ మన ఇండియన్స్ కే ఇమ్యూనిటీ నిజంగా కూడా ఎక్కువ ఉంటుందండి. యాజ్ మన గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ వాళ్ళు పెట్టిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అయ్యే మనల్ని బతికిస్తున్నాయి అనుకుంటాను నేను. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని ఏవైతే ఆ టిప్స్ ఉన్నాయో లాస్ట్ మీరు ఓన్ ఫార్ములా మీరు ఏ మెడికేర్ అయితే చెప్పినారో అది నిజంగా కూడా అది ప్రయోజనకరం అందరికి కూడా. మీరు మాకు అవకాశం ఇచ్చి మా గురించి 2 hours స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ రామన్న ఫర్ giving me this opportunity. Thank you, sir. And thank you, sir. Thank you, sir. I would also thank వాచర్ సత్యనారాయణ రాజు గారు. ఇందాక మీ మాట వినపడలేదు నాకు చాలా సేపు. మీకు థ్యాంక్స్ అండి మీరు నా గురించి మాట్లాడినందుకు. రాజు గారు మ్యూట్ అయి ఉన్నారు. ఉన్నారా రాజు గారు? మ్యూట్ అయి జర్నీలో ఉన్నారు సార్. రాజు గారు నాకు దాదాపు 10-15 సంవత్సరాలు తెలుసు. 10-15 సంవత్సరాలు తెలుసు సార్. మే ఐ రిక్వెస్ట్ డాక్టర్ రవీందర్ రావు, ప్రొఫెసర్ ఇన్ ఫార్మకాలజీ, is a scientist also, to please speak. Is my uncle too. Thank you. Ramu, you want me to talk? Your comments, Kaka. Our presentation and discussion is completely in a different area from what I belong to. So I don't want to interfere. The government of India, WHO, US, their top teams, they themselves are creating a mess actually in this field. So our people, by nature, we are in a mess actually. So you can imagine, so in tune with all those developments, our discussion is there. I don't fit in. So as far as Dr. Hegde issue, some people were talking. I request you, please don't take him seriously. There are so many people all over the world talking like that, having reached the peak of their medical career. Somehow they become psychic or something like that, I don't know. So you don't listen to everybody. You listen to only those people who are rational, scientific. Except science, there is nothing that can help us. And there is nothing like immune booster. That is one thing I want to tell you, everybody. There is nothing like immunity booster. You cannot boost immunity. Whatever we have immunity, we'll have. That is non-specific immunity. That is what generally we have. As far as specific immunity is concerned, you can boost only by vaccine. There is no other method. Or a disease. Either one should get the disease or by vaccine. That will boost the specific immunity for that particular disease. And the non-specific immunity, everybody is talking now, everything we are buying in the market, it is printed, it is immunity. Everybody, everything, oil, food, all kinds of materials. So one thing, please, as far as I am concerned, I would like to convey that there is nothing like immunity boosting. Whatever immunity we have, we will have. If there is zinc deficiency, we have to take zinc. If there is iron deficiency, we have to take iron. If there is vitamin D deficiency, we have to take vitamin D. But that we don't call immunity boosting. There you are addressing the deficiency problem. There is deficiency of vitamin C, we take vitamin C. It is a clinician's responsibility to treat like that. Whatever deficiencies they have, that should be described. Don't use the word immunity boost. And specific immunity, as just now I have said, it is only vaccine.
or one should have the disease. Natural process is disease. And this vaccine, for your information, most of you may not be knowing, has originally gone from India to China and Middle East, then to Turkey, then to England, and then the smallpox vaccine has come from there. The origin of small vaccine is originally from India. They were using those smallpox pustules, dried, and they used to rub in those days. So most of the things of medical knowledge, what we are studying in modern medicine, surgical methods, surgeries, are originally from India. Anyway, these are some generalities I am telling. I don't go into specificities. It's a very complicated subject if you go into that. But everything nowadays printed that it is immunity booster, immunity boosting. There is nothing like that. If you have a deficiency related to immunity, you address that. So please know that these two broad things I wanted to tell. Don't listen to Hegde and company, old fellows who are cynics. They are erratic, they have become for some reason, or for some ulterior motive, they must be doing it to please the central government, maybe get a good post or something. So you please don't listen to such abnormal talks. It is very clear cut. Science is very clear cut. All the educated people know what is science. If you are doubtful, you go consult a dictionary or some general knowledge book. You will get the correct and excellent definition of what is science, how do we go about things, how discoveries are made, how drugs are discovered, where it is rational, where it is irrational, where we don't have drugs, how do we manage? That is another thing. Just because specific drug is not there, we don't leave the patient. By non-specific means, whatever problem he has, we will try to address that problem. That is also a treatment. You cannot say just the disease has no treatment. Yes, he went to hospital, there was so much bill. It will be there. Not everybody is a looter. You will develop some cardiac problem, they will address the cardiac problem. There's a pulmonary problem, they address the pulmonary problem. There's a renal problem, they address the renal problem. All that amounts to a lot of money. That's how it is. The hospitals are also luxurious places. They cost a lot. So you yourself should have a scientific bent of mind. Don't go by anybody's talk. And this kashayam and all that, for the last 2 years, many people are drinking. Many people have got stomach problems. So please, all the listeners, please go by scientific method, only follow scientific method. You go to your trusted doctor. Everybody has somebody or other, a doctor friend. Talk to him seriously. You will know what is what. So all of you, best of luck. Ramu, thank you. Thank you so much. Thank you so much. Thank you, sir. Thank you, sir. Thank you. The conclusion. తెలంగాణ జనవేదిక 403వ సదస్సుకు కీలకోపన్యాసులుగా వచ్చేసినటువంటి ప్రొఫెసర్ బి గంగారావు గారు మూలికా వైద్య సాయంతో COVID-19 నుండి రక్షణ అనేటువంటి అంశం పైన వారి యొక్క కీలకోపన్యాసం ఇవ్వడం జరిగింది. వారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. మీకు అదేవిధంగా ప్రొఫెసర్ రవీంద్రరావు గారికి, వాజిద్ గారికి, కేఎస్ గారికి, డాక్టర్ చందు, డాక్టర్ ఎడ్ల ప్రభాకర్, డాక్టర్ కె భాస్కర్, జేమ్స్ ప్రశాంత్, మనోజ్ రెడ్డి గారికి, ప్రొఫెసర్ సత్యనారాయణ రాజు గారికి, ప్రొఫెసర్ విష్ణుచరణ్ చౌదరి గారికి, ప్రొఫెసర్ సుధాకర్ గారికి, అహ్మద్ గారికి, సోమ రామూర్తి గారికి, శర్మ గారికి, జయలన్ రావు గారికి, నిఖిల్ రావు గారికి, అబ్దుల్లా గారికి, స్వాతి మిశ్రా అండ్ బజార్ రంగారావు గారికి, బిర్జు శ్యామ్ అండ్ ఉమా మహేశ్వర రెడ్డి గారులకు అందరికీ కూడా మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ యొక్క అంశము ముగిస్తుంది. వచ్చే వారం మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుంటామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఇంతటితో ఈ సదస్సు ముగిసినట్లుగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ everyone. Thank you for all. Thank you, sir. Thank you so much, everyone. We had a nice talk. Yeah. It was a wonderful session. Thank you, Gangarao sir. Thank you very much, sir. All of you, thank you very much. And good night, sir. Thank you. Hope to see you again very soon on another session. Thank you so much, sir. Thank you so much. Definitely, sir. Thank you very much, sir. Yes. Love to have Professor here back again. Thank you so much, sir.